ఇక మనం ఈ ఎగ్జిట్ తీసుకోవాలి, లాస్ ఫెలిస్ బౌలివార్డ్. ఇదేనా దీని ముంగడిది? ఇది కాదు, లాస్ ఫెలిస్ బౌలివార్డే, కానీ ఆ ఎగ్జిట్ ఇక ముంగడు ఉంది. ఇదే లాస్ ఫెలిస్ బౌలివార్డ్. నా హెల్మెట్ డార్క్ వైజర్ నాది. బయట అంత కొంచెం బ్రైట్ ఉన్నా కూడా నాకు డార్క్ కనిపిస్తుంది ఎక్కువ. ఇంకో 6 minutesలో మనం గ్రిఫిత్ అబ్జర్వేటరీ అయితే వెళ్ళిపోతాం. కొనియన్ రా. బండి ఉంది, ఏంది రాయల్ ఎన్ఫీల్డ్ 650 అనుకుంటా, ఇంటర్సెప్టర్ 650 ఏమో. ఒక్క ఇల్లు చూడండి, మ్యాన్షన్ లానే ఉంది, లెఫ్ట్కి ఇంకా రైట్కి. అదే చూడండి, గ్రిఫిత్ పార్క్ ఇంకా గ్రిఫిత్ అబ్జర్వేటరీ ఇవన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. వెల్కమ్ టు గ్రిఫిత్ పార్క్. స్పీడ్ లిమిట్ 25 miles ఉంది, వెళ్ళవాలి. ఈ లోపలనే గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. బిర్లా మందిర్ పైకి ఎక్కితే ఎట్లుంటుంది అట్లుంది. ఇక్కడ పెట్టేద్దాం పార్కింగ్. కార్ చూడండి, మెర్సిడీస్ బెంజ్ ఏమన్నా ఉందా? ఓకే గైస్, ఇప్పుడు నేను గ్రిఫిత్ అబ్జర్వేటరీ దగ్గర ఉన్నా. ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్లో చూడండి. ఇక్కడ ప్లానటోరియం ఇది, ఈవెంట్స్ కూడా అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి చూడండి, మీకు హాలీవుడ్ సైన్ కనిపిస్తుంది. హాలీవుడ్ బోర్డు ఉంటుంది కదా, అదిగోండి అక్కడ కార్నర్లో కొండ పైన చూడండి హాలీవుడ్ అని ఉంది. ఇప్పుడు అక్కడికి హైక్ చేద్దామని చెప్పి చూస్తున్నా నేను. అప్ అండ్ డౌన్ 6 miles ఉంటుంది అంట, రఫ్గా 10 kilometers అనుకుంటున్నా. చూద్దాం, ఎండ స్టార్ట్ కాకముందే అది మనం చేయగలమేమో చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఈ హెల్మెట్, ఈ జాకెట్, వీటితోటి అంత దూరం ఎక్కాలంటే కష్టం. బండి మీద పెడితేనేమో ఉంటాయో పోతాయో అని డౌట్. ఇదిగోండి మనం ఇక్కడ ఉన్నాం, హాలీవుడ్ సైన్ ఏమో ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ట్రైల్లో వెళ్ళాలి మనం. చార్లీ టర్నర్ ట్రైల్ హెడ్ అండి.
ఇదంతా ఎక్కాలి పైకి ఎక్కి అట్లా అట్లా తిరుగుకుంటూ అక్కడ కింద రోడ్డు కనిపిస్తుంది, అట్లా తిరుగుకుంటూ అక్కడి నుంచి అట్లా వెళ్ళాలి. ఇవాళ నాకు ఉంది పండి. ప్రాబ్లం ఏంటంటే అందరూ రెడీ అయ్యి వస్తారు, మనం బండి నడపాలి కాబట్టి జీన్స్ ఉండాలి. ఈ జీన్స్లో హైకింగ్ అంటే లోపల చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి మనం వెళ్ళాలంటే ఇది రూట్ వచ్చేసి ఇట్లా, ఇప్పుడు ఈ కొండంత ఎక్కాలి, అక్కడి నుంచి అట్లా ఎట్లనో ఉన్నట్టుంది రూటు, అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాం మనల్ని. సో ఇప్పుడు ఈ చుట్టూ తిరగాలి మనం. హాలీవుడ్ సైన్ రోడ్డు మీద చూడడానికి బాగుంటుంది, కానీ దగ్గరికి పోవాలంటే 10 కిలోమీటర్లు కొండ ఎక్కాలి, అప్ అండ్ డౌన్. ఎలివేషన్ చూడండి ఇక్కడ, ఇక పోతూనే ఉంది పైకి. అయితే ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేయాలి. మనం అయితే ఎక్కొచ్చు, కానీ ఎండనే ప్రాబ్లం అంతే. ఇక్కడ ఎండ పిచ్చ కొడుతుంది. ఈ కింద మొత్తం ఇల్లులు ఉన్నాయి. హాలీవుడ్లో ఇల్లు ఉందంటే ఇంకా వాడు ఎంత కోటీశ్వరుడో ఏమో. సైన్ పక్కకే, హాలీవుడ్ సైన్ పక్కకే ఇల్లులు ఇవన్నీ. చూడండి కింద కార్లు కూడా. సో 5 కిలోమీటర్లు హైక్ చేసిన తర్వాత అది హాలీవుడ్ పరిస్థితి. నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించట్లేదు, కానీ ఏదో ఇంకా ఇది హిస్టారిక్ సైట్ కాబట్టి ఎట్లా ఇక్కడ దాకా వచ్చినాం కదా చూడాలని చెప్పేసి అంతే. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడికి అసలు ఊబర్ వస్తుందేమో చూద్దామని చెప్పి. పోవడం మ్యాటర్ కాదు, కానీ నా బండి మీద నేను హెల్మెట్ జాకెట్ బండి మీదనే పెట్టేసిన. అది ఎట్లా కొంచెం రిస్కే. దాని బదులు $15 అవుతుంది ఊబర్కి. ఊబర్ తొందరగా బుక్ చేసేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా. సో ఈ హాలీవుడ్ హైక్ మీకు నచ్చిందా లేదో చెప్పండి కింద. నాకు చెప్పిన కదా, నాకైతే పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేదు. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అట్లనే వీడియోని లైక్ చేయండి. మన ఊబర్ అయితే బుక్ చేసిన.
ఎంతసేపు అయింది? $16 అయింది దీనికి. ఎంతసేపట్లో వస్తాడో మరి, 10 నిమిషాల్లో వస్తాడని అయితే ఉంది. చూద్దాం. ఓకే, బాయ్ బాయ్ హాలీవుడ్. వచ్చేసిన నేను మళ్ళీ బండి దగ్గరికి. హెల్మెట్ ఎవడు కొట్టేయాలి.